అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్‌కి సంబంధించి చాలా రోజుల తర్వాతనైతే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటివరకే చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులున్నాయో అందరికైతే డబ్బులనేవి ఎప్పుడు పడుతున్నాయి. అలాగే ఫిబ్రవరి పెన్షన్ డబ్బులు ఎవరికైతే పడలేదో వారైతే చివరి వరకైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనం రూ. 4016 అలాగే రూ. 6016 పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకైతే ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పెన్షన్దారుకు కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆసరా పెన్షన్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే డబ్బులు అనేవి ఆలస్యంగా పడ్డాయి అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడు పోయిన నెల అలాగే చూసుకున్నట్టయితే గత నెల పోయిన నెలలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అలా కాదండి. ఏవైతే ఉన్నాయో టైమింగ్స్ ప్రకారమైన అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదన్నమాట. ఫిబ్రవరి నెల పెన్షన్కి సంబంధించి డబ్బులు అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరికైతే పడలేదో తప్పకుండా అయితే ఒక కామెంట్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయాలన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఈ మార్చ్ అన్నమాట. మార్చి నెలలో వచ్చేసి మరి లేకపోతే ఇప్పుడు రూ. 4016 పెన్షన్ అని అన్నారు. అలాగే రూ. 6016 పెంచుతామని అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ప్రభుత్వం అనేది ఏం అంటలేదా అనేది అనుకోవచ్చు అన్నమాట. మీరు అందరూ ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదన్నమాట. మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం అయితే ఏమని చెప్పింది, మేనిఫెస్టోలోనైతే రూ. 4016 అలాగే రూ. 6016 పెంచుతామని అయితే చెప్పడం జరిగింది. ఎట్టకేలకైతే మనకి దీనిపై చూసుకున్నట్టయితే డిసెంబర్ నెలలోనే అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఏమన్నారంటే మార్చి నెలలో లేకపోతే ఇప్పుడు మార్చి అంటే ఫిబ్రవరి అయిపోయింది ఆల్రెడీ. మార్చి నెలలో చూసుకున్నట్టయితే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మార్చి నెలల్లో వచ్చేసి అయితే పెంపు చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. ఒకవేళ పెంపు చేసినట్లయితే తప్పకుండా అయితే మీరు ముందుగా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా పెన్షన్కి సంబంధించి తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరబ్బా. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు అందరికంటే ముందుగానైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట.